మార్నింగ్ గైస్, హ్యాపీ రిపబ్లిక్ డే. వెల్కమ్ బ్యాక్ టు ద డే 2 ఆఫ్ సిఎస్ఎస్. ఇవాళ వచ్చి మనం సిఎస్ఎస్లో సెలెక్టర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మన ఫోల్డర్ ఓపెన్ చేసుకుందాం. సిఎస్ఎస్ మన కమాండ్ ప్రాడక్ట్, దీన్ని యూజ్ చేసి మనం ఒకటి ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. ఎండి అని లెస్ సిడి డే 2. ఇవి షార్ట్ కట్స్ మనకు. ఇది మామూలుగా లైనక్స్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక మన ఫోల్డర్ అనేది ఓపెన్ క్రియేట్ చేసుకున్నాం. ఇందులో వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి index.html మన ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో సెలెక్టర్స్ అనేది ఏదో చూద్దాం ఒకసారి. సిఎస్ఎస్లో Shift+1 గోలో మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడే ఓకే, పేజ్ మీద వర్క్ అవుతుంది. H1 సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఓకే, ఇప్పుడు మనకి సెలెక్టర్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఇప్పుడు నార్మల్ చూపిస్తుందండి. నేను లాస్ట్ క్లాస్ చెప్పాను కదా మీకు, స్టైలింగ్ అనేది మనం 3 టైప్స్ రాయొచ్చు. ఒకటి ఇన్లైన్, ఇంకోటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్. 3 టైప్స్ రాయొచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇంటర్నల్లోనే మాట్లాడదాం ఒకసారి. ఇంటర్నల్లో రాయాలంటే స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మనకి ఇందులో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఇది ఉంది కదా, ఇది ఏమంటారు, మల్టిప్లికేషన్ సింబల్. Shift+8 మీద క్లిక్ ఇస్తే మనకి ఇలా ఒకటి వస్తుంది, మల్టిప్లికేషన్ సింబల్. దాని మీద మీరు ఏమైనా రాసానుకో, ఇది టోటల్ పేజ్కి వర్తిస్తుంది. చూపిస్తుంది అండి, బీజీ కలర్ ఆరెంజ్. చూడండి, నాకు పేజ్కి మొత్తం వర్తించింది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ప్రతిదీ ఏమున్నా కూడా దానికి అంతా వర్తిస్తుంది. చూడండి, కలర్ ఇచ్చాను. ఇప్పుడు నేను గ్రీన్, ఎన్ని కలర్స్ అన్నా రాసుకోవచ్చు. ఇట్లా అన్నిటికీ ఇదే వర్తిస్తుంది నాకు. యూనివర్సల్ సెలెక్టర్ అనేది దీని అందుకే. ఇప్పుడు మనకి ఇందులో సెకండ్ టైప్ ఎలిమెంట్ సెలెక్టర్ అని ఇంకోటి ఉంటుంది. యూనివర్సల్ సెలెక్టర్ అంటే మనకి పేజ్కి మొత్తం. ఇప్పుడు ఇందులో మనకి సెకండ్ వన్ ఉంటుంది. సెకండ్ వన్ ఏమంటే ఎలిమెంట్ సెలెక్టర్. ఎలిమెంట్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఉన్నాయి. నేను దీనికంతా H2 ఇచ్చాను. ఇది H3, ఇది H4, ఇది H5, ఇది H6. ఇవన్నీ ఎలిమెంట్స్, నాకు హెడ్డింగ్ ఎలిమెంట్స్ 6 ఉన్నాయి కదా. నాకు అన్ని చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నేను ఎలిమెంట్ అంటే H1 ఉంది కదా, హెచ్ వన్ ఒకటి ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చాను. ఇప్పుడు H1 కూడా సెలెక్ట్ అవుతుంది నాకు. ఇందులో వచ్చి దీనికి అప్లై చేస్తాను నేను, బీజీ కలర్ ఆరెంజ్. ఇప్పుడు చూడండి, H1 ఏమేమి ఉన్నాయో దానికంతా వస్తుంది. ఇది H1, ఇది H1. 2 H1 ఉన్నాయి, దీనికి వచ్చింది. దీనికి మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ పింక్, చూడండి కలర్ కూడా ఇచ్చాను. ఇట్లా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎలిమెంట్ సెలెక్టర్. ఇప్పుడు నాకు H1 వద్దు, H2 కావాలంటే H2, సేమ్ H2కి ఫ్లవర్ బ్రాకెట్. ఇది H1 అలానే పెట్టేసి నాకు దీనికి ఇచ్చుకోవచ్చు, బీజీ కలర్ గ్రీన్. సారీ, H2 లేదా మనం ఇక్కడ H2 మిస్ చేసాం. ఇప్పుడు చూడండి, ఇది H2. ఇలా మనకి ఏ దానికి కావాలంటే దానికి ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా బీజీ కలర్ బ్లాక్, చూడండి ఇలా ఇలా మనం ఇచ్చుకుంటూ పోవచ్చు. ఇది ఎలిమెంట్ సెలెక్టర్ అంటే మనం పర్టికులర్ ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తున్నాం కదా, దాన్ని ఎలిమెంట్ సెలెక్టర్ అంటారు. మనకు నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంది, ఐడి సెలెక్టర్ యాజ్ వెల్ as క్లాస్ సెలెక్టర్. క్లాస్ అంటే ఏంటి, మామూలుగా మనం ఒక కంబైన్ దాన్ని సెలెక్ట్ చేయడానికి క్లాస్ అంటారు. ఇప్పుడు మనకి ఫస్ట్ క్లాస్ సెలెక్టర్ ఉంటుంది. క్లాస్ సెలెక్టర్ ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు చూడండి, నాకు ఈ హెడ్డింగ్స్ అంతా ఒక దాంట్లో ఉందనుకోండి. నేను చెప్పాను కదా మీకు, ఒక కంటైనర్ లాగా అంటే డివ్ చేసేస్తే మనకు ఒక కంటైనర్ లాగా ఉంటుంది, అంటే ఒక బాక్స్. ఈ బాక్స్లోకి మనం ఇవన్నీ స్టోర్ చేస్తాం. తీసుకెళ్ళేసి H6 దాకా తీసుకోండి. H6 దాకా తీసుకొని ఇందులో ఇచ్చాను నేను H6. ఇక్కడ మనకి ఏం డిఫరెన్స్ ఉండదు. డైరెక్ట్ H1 నుండి H5 లాగా దీంట్లో స్టోర్ చేసాం ఒక బాక్స్లో. ఇప్పుడు మాకు ఇందులో క్లాస్ అని ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ లోపల ఉండేవన్నీ అట్ ఎ టైం సెలెక్ట్ అవ్వాలా. ఇటు చూడండి, H1 నుండి H5 దాకా అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవ్వాలా. సో ఇప్పుడు మీరు చెప్తారు యూనివర్సల్ సెలెక్టర్ వాడచ్చు కదా అంటే, వాడచ్చు. నాకు ఏమవుతుంది, మొత్తం పేజ్కి మొత్తం వస్తుంది. ఇటు చూడండి, నాకు వద్దు ఇక్కడ నుండి ఇక్కడ దాకా రావాలి. మీరు సింగిల్ రాసుకుంటూ పోతే టైం పడుతుంది కదా, అంటే H1 H2 అలా ఎలిమెంట్స్ రాసుకుంటూ పోతే కష్టం పడుతుంది. సో ఇందుకే నేను క్లాస్ అని ఇస్తాను.
క్లాస్ అంటే ఇదంతా ఒక క్లాస్, కంబైన్డ్ క్లాస్. క్లాస్‌లోకి నేను కొన్ని స్టూడెంట్స్ అనుకోండి. క్లాస్‌లో ఒక స్టూడెంట్స్ అనేది యాడ్ చేశాను. ఈ క్లాస్‌కి నేను హెడ్డింగ్స్ అని ఒక నేమ్ ఇస్తాను. హెడ్డింగ్స్. ఓకే. ఇప్పుడు చూడండి హెడ్డింగ్స్ మనం సెలెక్ట్ చేయాలంటే హెడ్డింగ్స్ కాదు. ఐ మీన్ క్లాస్ సెలెక్ట్ చేయాలంటే డాట్ ఈడ ఇచ్చాము కదా నేమ్ అది HEADINGS విజి కలర్ ఆరెంజ్. ఇప్పుడు చూడండి నేను ఇలా ఇచ్చాను, హెడ్డింగ్స్ ఇచ్చాను, క్లాస్ సెలెక్ట్ చేశాను. నాకు ఇక్కడ నుండి ఇక్కడ దాకా దీని లోపల ఏమేమి ఉన్నాయో ఆ ఒక్కటి సెలెక్ట్ అవుతుంది. ఇది క్లాస్ సెలెక్టర్. ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను దీనికి సేమ్ క్లాస్ ఇవ్వచ్చు. div డాట్ హెడ్డింగ్ 6 షార్ట్ కట్. మనకి డైరెక్ట్ క్లాస్ రాయాలంటే div డాట్ div డాట్ హెడ్డింగ్ 6 అంటే మనకు డైరెక్ట్ క్లాస్లోకి వచ్చేస్తుంది అంతా. నేను సెలెక్ట్ చేశాను. ఒక లైన్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే Ctrl+L. ఇందులోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు నాకేం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా నేను సేమ్ ఇస్తాను హెడ్డింగ్స్. చూడండి అర్థమైందా డిఫరెన్స్ మీకు? ఇక్కడ గ్యాప్ వచ్చింది. ప్లస్ ఒకే నేమ్తో నేను ఎక్కడ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు క్లాస్ ఇలా ఇప్పుడు మనకు కావాలంటే దీంట్లో పిఏ ఏమన్నా ఆడుకోవచ్చు. లోరెమ్ 100 చెప్పాను. లోరెమ్ అంటే మనకు ఫేక్ టెక్స్ట్ అని అప్పుడే చెప్పాను. ఇలా ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒక క్లాస్ అంటే ఏమంటే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్కి ప్రాపర్టీస్ ఇవ్వాలంటే ఒక క్లాస్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు యూనివర్సల్ సెలెక్టర్ చెప్పాను. ఎలిమెంట్ సెలెక్టర్ మామూలుగా ఇప్పుడు ఎలిమెంట్ సెలెక్టర్ అంటే మీకు ప్రతిసారి రాయాలంటే ఇప్పుడు H1 నుండి H6 అనుకోండి. ప్రతిసారి H1, H2 అలా రాస్తూ H1 రాసి ఇలా రాయాలంటే ఎంత టైం పడుతుంది నార్మల్‌గా. సో, క్లాస్ సెలెక్టర్ అంటే మనం కంబైన్‌గా ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు ఇదంతా. ఇది క్లాస్ సెలెక్టర్. ఇంగా మనకి ఇంకోటుంటది ఐడీ అని. ఇప్పుడు నాకొద్దు ఈడు చూడండి ఇలానే ఉంది. ఇలా దీంట్లోనే నాకు ఇదొక్కటి స్పెషల్ కావాలి. అంటే లైక్ ఇప్పుడు చూడండి దీనికంతా నేను ఆరెంజ్ పెట్టాను గదా! నిమిషం. దీనికంతా ఆరెంజ్ ఉంది. నాకు ఈ కలర్‌కొక్కటే ఇది గ్రీన్ కావాలి. దీని బీజీ ఒకటి గ్రీన్ చేంజ్ చేయాలి. సో, మనకి ఇక్కడ స్పెసిఫిక్ అని ఒక ఎలిమెంట్ స్పెసిఫిక్ సెలెక్ట్ చేయడానికి మనకు ఐడీ అని ఉంటది. ఐడీ అంటే మీకీ కాలేజెస్‌లో రోల్ నంబర్స్ లాగా ఉంటాయి చూడండి. మీ రోల్ నంబర్ ఎవరికి ఉండదు. ఇప్పుడు మీది 200 అనుకోండి. ఆ 200 అనేది అలానే ఉంటది మీకు. చేంజ్ కాదు. సో, నేను HEA అని ఇస్తాను. ఇప్పుడు మనకి హెడ్డింగ్ సెలెక్ట్ చేయాలంటే అదే ఐ మీన్ ఐడీ సెలెక్ట్ చేయాలంటే మనకి యాష్ షిఫ్ట్+3 యాష్ ఇందులో మన నేమ్ ఇవ్వాలి. యాష్ ఇచ్చేసి అంటే మన ఐడీ నేమ్ హెచ్ఈఏ బీజీ కలర్ గ్రీన్. చూడండి డిఫరెన్స్ అర్థమవుతుందా? మనకి ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ హెడ్డింగ్ ఇది క్లాస్ డాట్ ఇస్తే క్లాస్. ఇందులో టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే టెక్స్ట్ అలైన్ వచ్చి మనకు మొత్తం సెంటర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు ఇది దీని టెక్స్ట్ ఎక్కడ సెంటర్కి వచ్చేటట్టు చూసే ఎండ్ చూడండి ఇక్కడికి వెళ్ళింది. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇది మనకు ఐడీకి క్లాస్కి ఏమైనా స్పెసిఫిక్ ఎలిమెంట్కి మనం ప్రాపర్టీస్ చేంజ్ చేయాలంటే ఐడి వాడాలి. ఇప్పుడు చూడండి ఇది ఐడి ఉంది. నార్మల్గా నేను ఐడి వచ్చి ఏడి దీంట్లోకి ఇస్తా. మామూలుగా ఇస్తే వర్క్ అవుతుందా వర్క్ అవ్వదా చెప్పండి చూద్దాం. కామెంట్ సెక్షన్లో ఒకసారి పిన్ చేయండి. వర్క్ అవుతుంది మనకు. చూడండి వెళ్ళింది చూడండి ఇక్కడ. బట్ ఎందుకు యూజ్ చేయకూడదంటే ఐడి అనేది ఎందుకంటారు మనము ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ అవుతుంది. మళ్ళీ కొంచెం ఫర్దర్ కొన్ని హెవీ ప్రోడక్ట్స్ చేసేటప్పుడు పెద్ద ప్రోడక్ట్స్ చేసేటప్పుడు అప్పుడు మనకు ప్రాబ్లమ్ అవుతుంది. ఐడి అనేది ఎందుకు మనకు స్పెసిఫిక్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్కి చేంజెస్ అప్లై చేయాలంటే ఆ ఐడి అనేది చూస్ చేసుకోవాలి. అదే క్లాస్ అనుకోండి మనం ఏమంటారు మామూలుగా ఒక క్లాస్ అంటే మీకు మామూలు గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కలిసి ఉండేదాన్ని ఒక చోట క్లాస్ అంటారు. అది క్లాస్. ఐడి అంటే ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం ఐడి. యాహ్! ఇందులో ఇప్పుడు మీకి 4 టైప్స్ చెప్పేసాను గదా! ఫస్ట్‌దొచ్చి ఎలిమెంట్ సెలెక్టర్. సారీ యూనివర్సల్ సెలెక్టర్. ఇందులో ఇప్పుడు చూడండి బీజీ కలర్ పింక్ ఇస్తా. చూడండి నాకంతా పింక్‌లోకి అయిపోయింది. ఇవొక్కటే ఐడీ కాకుండా ఇంగ లోపల ఉండేవంతా పింక్‌లోకి చేంజ్ అయిపోయింది. ఇది యూనివర్సల్ సెలెక్టర్ అనేది మొత్తం పేజ్ మొత్తం వర్తిస్తది. ఎలిమెంట్ సెలెక్టర్ అంటే స్పెసిఫిక్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి స్పెసిఫిక్ అదే ఏదైనా ఒక ఎలిమెంట్ టార్గెట్ చేయడానికి మనకు ఎలిమెంట్ సెలెక్టర్ అని యూజ్ చేస్తాం. ఇంగా క్లాస్ అంటే ఒక కంబైన్డ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతా ఒక చోట స్టోర్ చేసుకొని దానికంతా ఒకేసారి స్టైలింగ్ అలైన్‌మెంట్ ఇవ్వాలంటే దానికి క్లాస్ సెలెక్టర్ అంటారు.
ఐడి సెలెక్టర్ అంటే స్పెసిఫిక్ ఎలిమెంట్. ఏదైనా స్పెసిఫిక్ ఒకటి ఇది ఉందనుకోండి, నాకు ఈ స్పెసిఫిక్ దానికి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోటి మీకు చెప్తా చూడండి. ఎలిమెంట్ సెలెక్టర్‌కి, ఐడి సెలెక్టర్‌కి డిఫరెన్స్ ఏమంటే, ఇక్కడ H2 ఇచ్చాను. ఇక్కడ H2 ఇచ్చాను. హెల్లో వరల్డ్. నేను చూడండి ఇప్పుడు స్పెషల్‌గా ఇక్కడ ఇస్తాను H2. బీజీ కలర్ ఏమిద్దాం? చూడండి అర్థమవుతుందా? మనకి H2 సెలెక్ట్ చేస్తే ఇక్కడున్న H2 సెలెక్ట్ అయింది. ఇక్కడున్న H2 సెలెక్ట్ అయింది. మళ్ళీ నేను ఇక్కడ అది అయిపోయి ఇంకో బాక్స్ ఇస్తాను. div డాట్ బి ఏదో ఒకటి ఇచ్చాను. H2 ఏదో ఒకటి ఇచ్చాను చూడండి. దీనికి కూడా సెలెక్ట్ అయింది. మనకు ఎక్కడున్నా కూడా ఈ H2 అని ఇచ్చామనుకోండి, అట్ ఎ టైమ్ ఆ H2 నేమ్‌తో ఏమేమి ఉన్నాయో, ఐ మీన్ H2 ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ సెలెక్ట్ అవుతాయి. మనకి ఇది దానికి ఐడికి ఇదే డిఫరెన్స్. ఐడి ఇచ్చామనుకోండి, ఓన్లీ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఎక్కడున్నాయో దానికొక్కటి చేంజ్ అవుతది. ఇది మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇవాళ క్లాస్‌కి ఇంతే. మనకు మామూలుగా ఇవి సెలెక్టర్స్ అంటే ఏంటో ఇవాళ చూసారు కదా! ఇంగా రేపటి నుండి మనం ఇంగా రియల్ టాపిక్స్‌లోకి వెళ్దాం. అంటే లైక్ ఇవి ప్రాపర్టీస్ అంటే ఏంటి? కలర్ ప్రాపర్టీస్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఏంటో ఒకసారి రేపటి క్లాస్ నుండి చూద్దాం. ఇంకా మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి అక్కడ నుండి. థాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్. Audio Jungle.